చిత్తూరులో కాల్పుల ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఓ ప్రముఖ వ్యాపారి ఇంట్లో మరో ప్రముఖ వ్యాపారి దోపిడీకి పన్నాగం పనినట్లు పోలీసులు గుర్తించారు. చిత్తూరులోని గాంధీ రోడ్డులో ఉదయం కాల్పులు కలకలం సృష్టించాయి. లక్ష్మీ సినిమా హాల్ సమీపంలో ఉన్న పుష్ప కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లోకి దొంగల ముఠా చొరబడింది. 2 తుపాకులతో వారు గాల్లోకి కాల్పులు జరిపారు. యజమాని అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడికి చేరుకుని ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. తుపాకులు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో యజమాని చంద్రశేఖర్కు గాయాలయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు చంద్రశేఖర్ ఇంట్లో దోపిడీకి ఎస్ఎల్వి ఫర్నిచర్ యజమాని ముఠాను ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. కర్ణాటక, ఉత్తరాదికి చెందిన దుండగులు ఈ ముఠాలో సభ్యులుగా ఉన్నారు. రబ్బర్ బుల్లెట్లు వినియోగించే తుపాకులతో ఇంట్లో దోపిడీకి యత్నించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు 2.5 గంటల పాటు ఆపరేషన్ నిర్వహించారు. దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. మరి ఈ సంఘటనపై మరింత సమాచారాన్ని మనకు అందించడానికి ప్రసాద్ ఉన్నారు. ప్రసాద్, చెప్పండి. చిత్తూరు నగరంలో ఈ రోజు ఉదయం కాల్పుల ఘటన కలకలం రేపిన విషయం విదితమే. అయితే ఏదైతే పుష్ప కిడ్ వరల్డ్ షాప్ యజమానికి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల శబ్దం చుట్టుపక్కల వినిపించడంతో కూడా స్థానికంగా యువకులు కూడా అక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా ఇంటి యజమాని చంద్రశేఖర్ ను కత్తితో గాయపరిచారు. అయితే ఇంటి సభ్యులు అప్రమత్తమయ్యి ఇంటి బయటకు వచ్చి లాక్ అయితే వేయడం జరిగింది. అయితే వీళ్ళ ఇంటి పక్కన ఓ బ్యాంకు, నేషనల్ బ్యాంక్ ఒకటి ఉంది. ఈ బ్యాంకు దోపిడీ చేయడానికి వచ్చారా లేదా ఈ చంద్ర వాళ్ళ ఇంట్లో దోపిడీకి వచ్చారా అనేది ఇంకా క్లారిటీ రావడం లేదు. అయితే ఇద్దరు వ్యాపారస్తుల మధ్య ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే ఈ దోపిడీ జరిగినట్టు కూడా పోలీసులు ప్రాథమికంగా తెలియజేస్తున్నారు. అయితే దోపిడీ జరిగిన 6 మంది సభ్యులు దోపిడీలో పాల్గొన్నారు. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు కూడా సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక యువకులతో కలిసి 2 గంటల సేపు ఆపరేషన్ నిర్వహించి వారిలో 4 సభ్యులను అయితే అరెస్ట్ చేశారు. మరో 2 తుపాకులతో చేతబట్టి ఇంటిలోనే దాక్కోవడం చేత వారి కోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం తిరుమల నుంచి ఆక్టోపస్ దళాలను చిత్తూరుకు పంపించింది. ఆక్టోపస్ దళాలు కూడా వారి లోపల ఉన్న మరో 2 దొంగలను అదుపులో తీసుకునేదానికైతే ఆపరేషన్ కొనసాగిస్తుంది. ఏదేమైనప్పటికీ కేవలం 2 వ్యాపారస్తుల మధ్య ఆర్థిక లావాదేవీలతోనే ఈ దోపిడీకి ప్లాన్ జరిగినట్టుగా అయితే ప్రాథమికంగా పోలీసులు అంచనా వేస్తున్నారు. మరో కొద్దిసేపటి క్రితమే ఈ వ్యవహారంపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే కొద్దిసేపటి తర్వాత ఆయన దీనిపైన పూర్తి సమాచారంతో మీడియాకు వివరించే అవకాశం ఉంది. గ్రేస్మి, ప్రసాద్, మరి చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అయితే ఇంటిలోకి ప్రవేశించిన దుండగులు ఇంటి సభ్యులను భయప్రాంతులకు గురి చేయాలన్న తలంపుతోనే గాల్లోకి కాల్పులు జరిపారు. అయితే చంద్రశేఖర్ అడ్డు రావడంతో ఆయనను కత్తితో గాయపరిచారు. వెంటనే అతన్ని స్థానిక యువకులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అయితే చికిత్సను అందిస్తున్నారు. అయితే డాక్టర్లు కూడా ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉంది, ప్రాణాపాయం లేదని అయితే తెలియజేస్తున్నారు. అయితే దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే స్పందించింది చాలా సీరియస్ గా. అందుకోసమే ఆక్టోపస్ దళాలను కూడా అక్కడికి పంపించింది. మరి కొద్దిసేపు తర్వాత కూడా ఈ ఆపరేషన్ పూర్తయ్యే అవకాశాలు ఉంది. త్వరలోనే నిందితులను అంతా మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. గ్రేస్మి, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.